62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. మీ 3 దశాబ్దాల పైగా అనుభవంలో మీరు ఛాలెంజింగ్గా చేసిన వైద్య కేసుల గురించి, అంటే మిమ్మల్ని బాగా ఉత్తేజపరిచినాయి లేదా సంతృప్తి పరిచినాయి, సో అటువంటి 1-2 కేసుల గురించి మాతో చర్చిస్తారు. చాలా అంటే ప్రతిరోజు ఎవరో ఒకరు ఇంట్రెస్టింగ్గా ఉంటారు. చాలా వరకు ఎలా అంటే అంటే ప్రీవియస్లీ ఒక డీజీపీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ 103 years నార్త్ ఈస్ట్లో అతనికి హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం వచ్చింది ఫ్రాక్చర్ వల్ల. సో అక్కడ లోకల్ డాక్టర్స్ చెప్పారు వెరీ హై రిస్క్, ఆపరేషన్ చేస్తే ప్రాబబ్లీ చనిపోవడానికి పాసిబిలిటీ ఉంది అని. సో నా దగ్గరికి తీసుకొచ్చారు, ఫ్లూ ఇక్కడికి తీసుకొచ్చి ఆపరేషన్ చేశాము. అండ్ 2 daysలో అంటే అటువంటి వాళ్ళకి ఎలా అంటే ఓల్డ్ ఏజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటిదంటే నడవడము, మొబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. బెడ్లో పడుకోబెట్టామనుకోండి కాంప్లికేషన్ చాలా ఉంటాయి. అంటే చెస్ట్ ఇన్ఫెక్షను, యూరినరీ ఇన్ఫెక్షను, బెడ్ సోర్స్ అని, డీవీటీ అని. సో ద రిస్క్ ఆఫ్ నాట్ ఆపరేటింగ్ ఆన్ దోస్ పీపుల్ ఇస్ వెరీ హై. సో మేము అన్ని ప్రికాషన్ తీసుకున్నాము, ఎక్స్ప్లెయిన్ చేసి ఆపరేషన్ చేశాము. అంటే సక్సెస్ఫుల్ అయింది, నడిచారు, మళ్ళీ వెళ్ళిపోయారు. సో అది ఎలా అంటే దట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ పీపుల్. అంటే ప్రాపర్ ప్రికాషన్ తీసుకొని ప్రాపర్ ప్రిపరేషన్తో ఫెసిలిటీస్ ఉన్నప్పుడు వీ కెన్ టేక్ ఎ ఛాన్స్ తీసుకొని సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేయొచ్చు. అదేవిధంగా ఒకసారి ప్రాబబ్లీ 5-6 years బ్యాక్ నా కన్సల్టేషన్ ముందు ఒక కాశ్మీర్ నుంచి ఒకతను వచ్చాడు. చిన్నది ప్యాకెట్ తీసుకొని వచ్చాడు. లోపలికి ఎంటర్ అయ్యి వచ్చేసేసి నా కాళ్ళ మీద పడకూడదానికి నేను ఆపేశాను. ఏంటిదంటే సాబ్ ఆప్నే 5 साल पहले मेरा लिगामेंट का ऑपरेशन किया, अभी मैं माताजी के पास जाके आपके लिए प्रसाद लाया. అంటే అది అంటే చాలామంది ఉన్నారు, ఎవ్రీవన్ సర్ప్రైజ్డ్. అంత అంటే వానికి నేను ఫ్రీ ఆపరేషన్ చేశాను. ఎక్కడో తిరిగాడు, వెరీ చిన్న జాబ్ చేస్తూ బతికేవాడు. ఈ లిగమెంట్ ఇంజరీ వల్ల చేయలేకపోయాడు. ఇక్కడ వచ్చి వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి ఆపరేషన్ చేసిన తర్వాత బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ అన్నీ బాగు చేస్తూ దేవుని దగ్గరికి అంటే దేవి దగ్గరికి వెళ్ళి నా కొరకు స్పెషల్గా పూజ చేసుకొని వచ్చిందంటే అంటే నో అమౌంట్ ఆఫ్ మనీ విల్ రిప్లేస్ దట్ కైండ్ ఆఫ్ నారాయణ హరి అన్నందుకు ఆ రకంగా అది చాలా అంటే వెరీ అంటే సంథింగ్ అంటే మొత్తం మర్చిపోతాం మనం. ఆ రోజు ఎంత స్ట్రెస్ఫుల్ డే ఉన్నా కూడా ఇటువంటి ఒక ఇన్సిడెంట్ ఉంటే చాలా అటువంటి చాలా ఉంటుంది. అంటే మన ఒక లేడీ మీరు అన్నట్టు నీ రీప్లేస్మెంట్ అనేది చాలా భయపడతారు 2 reasons వల్ల. ఒకటి ఏంటంటే ఎక్స్పెన్సివ్ అని, డబ్బులు లేక కొందరు అవేర్నెస్ లేక, ఇగ్నోరెన్స్ అంటే ఆపరేషన్ చేసుకుంటే ఎంతకంటే ఎక్కువ అవుతుందని. ఆ విధంగా 10 సంవత్సరాలు వెయిట్ చేసింది. నా దగ్గరికి 2-3 times వచ్చింది. ఆపరేషన్ చేసిన తర్వాత నెలకు వచ్చింది, నడుచుకుంటూ వచ్చింది స్వీట్స్ తీసుకొని. ఏడ్చేసింది, డాక్టర్ గారు నేను ఇన్ని రోజులు సఫర్ అయ్యాను, మీరు ఇంత సింపుల్గా నన్ను నడిపించారు, నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆమె వీడియో కూడా ఉంది, ఇంత సింపుల్గా అనుకుంటే నేను ఎప్పుడూ చేసుకునేదాన్ని ఆపరేషను అని. అంటే ఆమె ఏడుపు ఆపడము కష్టమైంది. సో ఆ విధంగా అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా అంటే మాకు కూడా చాలా స్టిమ్యులేట్, ఎంకరేజ్, ఇంకా చేయాలి, బాగా చేయాలని అనిపిస్తూ ఉంటుంది. సో డాక్టర్ గారు అంటే ఇంకొక ముఖ్యమైన విషయం మీద అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది, అది హెల్త్ ఇన్సూరెన్స్. సో మన కల్చర్లో యాటలు కూర్చి దావతులు ఇస్తారు, కానీ వాళ్ళ కుటుంబానికి ఒక సంవత్సరానికి పైపడా హెల్త్ రక్షణ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు, డబ్బులు వేస్ట్ అయితే అని భావిస్తారు. సో మీరు వారికి ఇచ్చే సూచనలు ఏంటి? అఫోర్డబిలిటీ ఉన్న మధ్యతరగతి వారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? దాని పట్ల ప్రాముఖ్యత ఏంటి? అది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, అది ఇన్వెస్ట్మెంట్. యూ కెన్ టేక్ అస్ అన్ ఇన్వెస్ట్మెంట్ బికాస్ ఈ రోజు రేపుల్లో మంచి ట్రీట్మెంట్ కావాలంటే వెరీ ఎక్స్పెన్సివ్. మీకు చెప్తాను, మన లాస్ట్ మంతే ఒక పేషెంట్ ఆపరేషన్ చేశాము, డిశ్చార్జ్ వెళ్ళడానికి రౌండ్ చేసి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాను. సార్ ఇల్లు ఎక్కడుంది సార్, ఇల్లు అమ్మి బిల్లు కట్టామని చెప్తున్నాడు. సో అలాంటిది ఎలా అంటే చాలా వరకు చాలామంది అమ్ముకుంటారు, అలా అంటే ప్రాపర్టీ అమ్ముకొని మళ్ళీ బిల్ పే చేస్తూ ఉంటారు, ఎందుకంటే వెరీ ఎక్స్పెన్సివ్. అందుకని ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న ఏజ్లో చేసుకుంటే తక్కువ ప్రీమియంతో ప్రాబబ్లీ కొంతవరకు వాళ్ళకి ఎంత స్తోమత ఉందో అంత చేసుకోవడము. తర్వాత ఫ్యామిలీ
గ్రూప్గా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇన్సూరెన్స్ కాకుండా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. మనం బ్యాంకులో పెట్టి గోల్డ్ కొని వేరే చేసే బదులు చిన్నది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలి, చాలా ఇంపార్టెంట్.